కొత్త సంవత్సరం వేళ సీఎం కేసీఆర్ ను పొగడతల్లో ముంచెత్తారు గవర్నర్ నరసింహన్. అనుకున్న పని వెనక్కు తగ్గకుండా పూర్తి చేసే మనస్తత్వం సీఎందన్నారు. 31 నెలల కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ అనేక అంశాల్లో సీఎం చొరవను ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు గవర్నర్ నరసింహన్. ప్రజా సంక్షేమం కోసం విస్తృతంగా సలహాలు తీసుకునే సీఎం కేసీఆర్ ని మినహా ఎవరిని చూడలేదన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కేబినెట్ సహచరులు, బ్యూరోక్రాట్లు, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లిన సీఎం గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్ కేసీఆర్ పనితీరుకు కితాబిచ్చారు. The government has completed 31 months today. When I asked the Chief Minister what exactly is the purpose of this scheme of providing a tap with water, guaranteed water supply in every house, his reply was, many times people find it difficult to go and fetch a pail of water. And that's why we have decided to do this. This scheme, the Bhagirath scheme, has been started and it is progressing very well. And we have the Prime Minister himself was here to launch the first phase of the program, and we do hope in the next year or so we will complete this program. And that's why I'm saying 2017 will be a very critical year. ఏదైనా పని అనుకుంటే కేసీఆర్ చేసి తీరుతారని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాల్ని రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాల్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. రాష్ట్రం విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం నెలకొంటుందనే వాదన్ని సీఎం కేసీఆర్ తప్పని నిరూపించాలన్నారు. అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తూ విద్యుత్ కోతల నుంచి రాష్ట్రాన్ని బయటపడేశారని ప్రశంసించారు. It has almost been Tamaso Ma Jyotirgamaya. From darkness unto light is what KCR has done over the last 31 months. For this, I will commend not only the Chief Minister, but all the officials, the Minister, and everyone. It has been a teamwork. It is not a one-man work. Repeatedly in Telangana, we have proved that the state does not function as a one-man team. It functions as a complete family. It is the unity of the family and planning that has brought about all this. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ను గవర్నర్ అభినందించారు. రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో నెంబర్ 1 స్థానంలో నిలిపారన్నారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం మరిన్ని ఉన్నత శిఖరాల్ని అందుకోవాలని, దేశంలోనే మొదటి స్థానంలో నిలవాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు.